ఇంతియాజ్ దుబాయ్ నుండి కాల్ చేశారు. ఇంతియాజ్ గారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్. ఓవరాల్ గా కూడా అంత ఈజీగా అయితే కాదండి బీజేపీ వాళ్ళకి. వాళ్ళు అనుకున్నట్టు 400 పార్ అదంతా ఏం లేదు, 200 వస్తే చాలా ఎక్కువ ఉన్నట్టుంది పరిస్థితి ప్రస్తుతానికి. ఇదే ఇప్పుడు కానీ వాళ్ళకి నెంబర్ తగ్గిందంటే సార్ మీరు ఎట్టన్నా చేసి అన్నిటికి ఇప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళకి జవాబు ఇస్తేనే సార్ వాళ్ళకి బుద్ధి వచ్చేది. ప్రతి చోట గవర్నమెంట్ ని పడేయడం, జనాల్ని కొనుక్కోవడం, వాళ్ళు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు కదా. ఇప్పుడు కరెంట్ మీ గవర్నమెంట్ ఉంది సార్, వాళ్ళకి అదే లాంగ్వేజ్ లో అదే లెవెల్లో బుద్ధి చెప్తేనే ఏరి పారేయాలి సార్. కలుపు మొక్కలు సార్. కరప్షన్ లో నెంబర్ 1 అంటే మోడీ టీం. వీళ్ళని అసలు ఏరి పారేయాలి కలుపు మొక్కలకి. దేశానికి పట్టిన చీడ పురుగులు వీళ్ళంతా ఈ పార్టీ. మీరు కూడా అదే లెవెల్లో వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాలి. రాహుల్ గాంధీ గారు చాలా నా ప్యార్ కా దుకాన్ అని చాలా అయిపోయిందండి. వాళ్ళు నఫరత్, మీరు ఎంతసేపటికి ప్యార్ చూపిస్తుంటే వాళ్ళు నఫరత్ అంటుంటే ముళ్ళుతోనే తీయాలి కదా సార్. మనం కూడా ఎంతసేపు డబ్బులు తింటుంటాం. రెస్పాన్స్ ఇవ్వాలి కొద్దిగా. మీ సైడ్ నుంచి కూడా మీ పార్టీ కూడా కొద్దిగా అగ్రెసివ్ అవ్వాలనేది మా అందరి కోరిక సార్. థ్యాంక్ యూ. అంటే బేసికల్గా మేము గాంధీవాదులం. ఎవరు ఎంత రెచ్చగొట్టినా కూడా మేము మా బేసిక్ సిద్ధాంతాన్ని పక్కకు పట్టేటువంటి సవాలు అసలు లేదు. వాళ్ళు చేసింది తప్పైనప్పుడు ఆ తప్పునే మేము చేసేటువంటి అవకాశం లేదు. డెఫినెట్గా వాళ్ళకు సరైనటువంటి సమాధానం మేము ఈ ప్రజాస్వామ్యబద్ధంగానే మా ప్రజల యొక్క ఆశీర్వాదంతో చెప్తాం తప్పితే వాళ్ళు చేసింది కదా తప్పని అదే తప్పును మేము చేసేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ గారు కానీ ఖార్గే గారు కానీ అట్లాంటి నాయకులు కాదు. మా పార్టీకి సంబంధించిన పెద్దలు సోనియా గాంధీ గారు కూడా అట్లా ప్రతీకారేచ్ఛతో పనిచేసేదేం కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మేము గెలుస్తాం. రేపు ఇట్లాంటి ఏవైతే అప్రజాస్వామికమైనటువంటి వ్యవహారాలు జరిగినాయో అవి జరగకుండా చూసే బాధ్యత డెఫినెట్గా మా పార్టీ మీద ఉంది. అది మేము తప్పనిసరిగా చేస్తాం.